హాయ్. ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వటం, అలాగే ప్రామిస్ చేయటం, ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. మాదిగ విశ్వరూప సభను కనుక చూస్తే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీని నమ్మాలా వద్దా అనే దాని మీద విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ అనేది 30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దాని మీద మందాకృష్ణ మాదిగ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. ఆ సందర్భంగా అన్ని పార్టీలు దాదాపు 30 దశాబ్దాలుగా అనేక రూపాలు చెందుతూ ఈ మాదిగ రిజర్వేషన్ అనేటువంటి అంశం ఇప్పుడు నరేంద్ర మోడీ వద్దకు వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా రామచంద్రన్ అనేటువంటి ఒక కమిటీని వేశారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఆమోదం కూడా చేసి సెంట్రల్కి పంపించారు. కానీ అది కేంద్రంలోనే ఉండిపోయింది పెండింగ్లో. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిటీని వేసింది. ఒక కమిటీని వేసి ఆ కమిటీని ఇచ్చినటువంటి రిపోర్ట్ని అలా పెండింగ్లో పెట్టేసింది. కోల్డ్ స్టోరేజ్లో ఉంది. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ ఒక పెద్ద హామీ ఇచ్చారు. మాదిగలకు నేను అండగా ఉంటానని చెప్పి ఒక కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంతో మాదిగ విశ్వరూప సభకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హర్షధ్వానాలతో నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. భారీగా తరలి వచ్చారు మాదిగలు. నరేంద్ర మోడీ నుంచి ఒక కీలక ప్రకటన వస్తుందేమో, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసి వచ్చే శీతాకాల సమావేశాలు డిసెంబర్లో జరిగేటువంటి సమావేశాల్లోనే పార్లమెంట్లో ఉభయ సభల్లో పెట్టి దాన్ని అనేటువంటి హామీ వస్తుందేమో అని చెప్పి ఆశగా కొన్ని లక్షల మంది మాదిగలు అక్కడికి రావడం జరిగింది సభకి. ఆ సభ సక్సెస్ అయింది. అది పొలిటికల్ సభగా మారిపోయింది. వాస్తవంగా మాదిగ విశ్వరూప సభ పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క కోరికను నరేంద్ర మోడీ ముందు ఉంచడానికి నరేంద్ర మోడీ నుంచి హామీ వస్తుందని చెప్పి వాళ్ళు ఆశించి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపు సుదీర్ఘంగా గంట పాటు సాగినటువంటి నరేంద్ర మోడీ ప్రసంగంలో మాదిగలను ప్రశంసిస్తూ కృష్ణ మాదిగను పొగుడుతూ చివరికి ఒక కమిటీని వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పి అండగా ఉంటాను, న్యాయం చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతో సంతోషపడ్డారు. ఇలాంటి సంతోషం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి కూడా సంతోషపడ్డారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిటీకి కూడా సంతోషపడ్డారు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి కమిటీకి కూడా సంతోషపడ్డారు. మందా కృష్ణ మాదిగ ఏం చెప్తే ఆ సామాజిక వర్గం వింటూ వచ్చింది. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయగలిగారు. దాంట్లో నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే మందా కృష్ణ మాదిగని. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీకి భావోద్వేగానికి గురయ్యారు మందా కృష్ణ మాదిగ. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత సుదీర్ఘకాలం పాటు సాగినటువంటి ఈ ఉద్యమానికి ముగింపు పడేలా నరేంద్ర మోడీ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి హామీ వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాన్ని కనుక చూస్తే ఒక కమిటీని వేస్తూ మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, పార్లమెంటు ఉభయ సభల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఆమోదించేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇది అమరావతి రాజధానికి మట్టి నీళ్లు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ఢిల్లీ తరహా రాజధాని కడతానని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా, శ్రీవారి సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి హామీ ఏ విధంగా నెరవేరిందో ఇప్పుడు మాదిగలకు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ హామీ కూడా అలానే కాదు అని గ్యారంటీ ఏంటి అనేటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకంటే 2014 నుంచి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలను మనం చూస్తున్నాం. ఆయన ఏదైతే అనుకుంటారో దానికి మాత్రం ఎలాంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు రావు, మిగిలిన వాటికి మాత్రం న్యాయపరమైనటువంటి అడ్డంకులు వస్తాయి. రామ మందిరాన్ని కట్టడానికి బాబ్రీకి అలాగే అయోధ్యకి మధ్య జరిగినటువంటి ఒక న్యాయ పోరాటాన్ని మనం చూసాం. దాన్ని క్లియర్ చేస్తూ రామ మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అలాగే సిఏఏకి సంబంధించిన అనేకమైనటువంటి హడ్డీల్స్ వచ్చాయి. అయినప్పటికీ ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదింప చేయగలిగారు. క్యాబినెట్ సమావేశం పెట్టి హఠాత్తుగా నోట్ల రద్దుని ప్రకటించారు, జిఎస్టీని ప్రకటించారు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ కొన్ని దశాబ్దాల పాటు పెండింగ్లో ఉన్నటువంటి 370ని కూడా రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ నిజంగా ఎస్సీ వర్గీకరణ మీద చిత్తశుద్ధి ఉంటే మిగిలినటువంటి వాటికి ఏ విధంగా పరిష్కారం చూపారో ఆ విధంగా ఎందుకు పరిష్కారం చూపడానికి ఆయన సాహసం చేయలేకపోతున్నారు, లేదంటే ఆయన ఎందుకని ముందు అడుగు వేయలేకపోతున్నారు. కేవలం కమిటీ వేస్తామని చెప్పి గతంలో పార్టీలు ఇచ్చినటువంటి హామీనే ఇప్పుడు ఆయన కూడా ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. పైగా గత 10 సంవత్సరాల నుంచి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ప్రత్యేక హోదా, దానికి సంబంధించి
రాష్ట్ర రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి హామీని నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తున్నారో మనం చూస్తున్నాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏ విధంగా నరేంద్ర మోడీ చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీనే అమలు కాలేదు. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సందర్భంగా ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాను, బ్లాక్ మనీ తరలి వెళ్ళిందని నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పారు. అది ఇంతవరకు నెరవేరిందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నరేంద్ర మోడీ ప్రత్యేక కమిటీ వేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీని ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని మీద మనం అవలోకన చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు కూడా. సో ఇక నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది 2014 ఎన్నికల సందర్భంగా. అమరావతికి వచ్చి మట్టి నీళ్ళని తీసుకొచ్చి ఉత్త చేతులతోటి ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని దాదాపుగా అది కూలిపోయింది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ దాని గురించి పట్టించుకోవట్లేదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించి రాజధానికి సంబంధించి నిర్మాణం చేయాలి, ఒక రాజధాని నిర్మించి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేటువంటి ఆలోచన ఆయన చేయలేదు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ ఉక్కు దాన్ని అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాని మీద ఉద్యమాలు నడుస్తున్నాయి. అక్కడ కూడా ఏం పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ ఎందుకు ఇప్పుడు ప్రయారిటీ కింద తీసుకున్నారంటే పక్కాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఎస్సీ మాదిగ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎస్సీ మాదిగ వర్గం బీజేపీకి సపోర్ట్గా నిలిచినప్పటికీ కూడా తెలంగాణలో గెలిచేటువంటి అవకాశం ఉందా, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా బీజేపీ అంటే అది వచ్చేటువంటి సమాధానం అందరికీ తెలిసిందే. దాదాపుగా బీజేపీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత నుంచి తెలంగాణలో గ్రాఫ్ పడిపోతూ వస్తూ ఉంది. కనీసం నుంచోడానికి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి, సరైనటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితుల్లో నామినేషన్ ముందు రోజు కూడా అభ్యర్థులను ప్రకటించేటువంటి దాని మీద కసరత్తు చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలాంటి పార్టీ మాదిగలు సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన ఎస్సీ వర్గీకరణకు నేను అండగా ఉంటాను, కట్టుబడి ఉంటాను, ఈ పోరాటానికి మీలో ఒకటిగా ఉంటాను, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీ వేస్తాను, న్యాయపరమైన అడ్డంకుల్ని నేను క్లియర్ చేస్తాను అనేటువంటి ఒక హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఎందుకు ఇమీడియట్గా శీతాకాల సమావేశంలో నేను పెడతాను, ఈ టెన్యూర్లోనే నేను ఇస్తాను ఎస్సీ వర్గీకరణకు సంబంధించి క్లారిటీ అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయారు అని అంటే కేవలం ఇది ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ కిందనే దీన్ని పరిగణించాలి. ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక పార్టీలు ఇచ్చినటువంటి హామీలతో ఎస్సీ మాదిక వర్గం కొంత ఇబ్బంది పడింది, ఆందోళన చెందింది, నమ్మి మోసపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ వంతు వచ్చింది. నరేంద్ర మోడీ ఏం చేస్తారు అనేదానికి నేను ఆల్రెడీ ఒక రివ్యూ చేశాను. ఏ అంశాల మీద ఏ విధంగా ఆయన వ్యవహరించారు అనేటువంటి విషయాన్ని నేను కొన్ని గుర్తు చేశాను. ఇంకా కొన్ని ఆయన చెయ్యాలనుకుంటే కనుక క్యాబినెట్లో పెట్టి ఇమీడియట్గా చేసేటువంటి ప్రధానమంత్రి ఆయన 370 లాంటి కఠినమైనటువంటి నిర్ణయాన్నే దాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సాగదీస్తున్నారు అంటే మరో కోణం నుంచి ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. భావోద్వేగాలను ఎన్నికల్లో రెచ్చగొట్టడం అనేది రాజకీయ పార్టీల యొక్క నైజం. రాజకీయ పార్టీలు రెచ్చగొడుతుంటాయి, భావోద్వేగాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ భావోద్వేగాల నుంచి ఓట్లు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. దానికి బీజేపీ ఏం అతీతం కాదు, నరేంద్ర మోడీ అంతకంటే అతీతం కాదు. నరేంద్ర మోడీ భావోద్వేగాలను తీసుకురావడంలో ఆయన ఆరితేరినటువంటి రాజకీయవేత్త. ఇప్పుడు మాదిగ విశ్వరూపం సభ చూసిన తర్వాత భావోద్వేగాలను పంచారు, భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఆ భావోద్వేగాల నుంచి మాదిగ ఓట్లని దండుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది అనేటువంటి విమర్శలు ఇప్పుడు విపక్షాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ చరిత్ర చూస్తే సుదీర్ఘమైనటువంటి చరిత్ర. అనేకమైనటువంటి కమిటీలు వేశారు, అనేకమైన కమిటీలతో పాటు న్యాయస్థానాల్లో కూడా పోరాడారు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే, కానీ అది మాత్రం ఉభయ సభల్లో మాత్రం అమలు కాలేదు. మహిళా బిల్లు కూడా అంతే. మహిళా బిల్లు కూడా సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉండి రీసెంట్గానే ఉభయ సభల్లో పాస్ అయింది. దానికి కూడా కండిషన్స్ పెట్టి నియోజకవర్గాల
పునర్విభజన జరిగిన తర్వాత అప్పటి నుంచి అమలు చేస్తామని చెప్పి అక్కడ కూడా నరేంద్ర మోడీ ట్విస్ట్ పెట్టడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఉభయ సభల్లో బిల్లు పెట్టడానికి అడ్డంకులు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వేస్తే బీజేపీ నేతలు ఏం చెప్తారు? సో నరేంద్ర మోడీ ఇప్పుడు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? లేదా కమిటీలతోటి కాంగ్రెస్ పార్టీ లేదా మిగిలిన పార్టీలు కాలయాపన చేసినట్టు కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల్లో మాదిగ ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారా? నరేంద్ర మోడీ పెట్టినటువంటి సభ, ఆ సభలో పాల్గొన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ పార్టీకి లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది? రాజ్యాధికారం కేవలం ఎస్సీ మాదిగలు సపోర్ట్ చేసినంత మాత్రం వచ్చేటువంటి అవకాశం బీజేపీకి ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే అందరికీ సమాధానం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు తరహా ఈక్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సభ ద్వారా ఎస్సీ మాదిగలు అయితే బీజేపీ వైపు ఎంతో కొంత మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది అనేది కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి ఎస్సీలు ఇప్పుడు చీలిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఎక్కువ మందిలో కలుగుతుంది. అంటే ఈ సభ యొక్క ఫలితం ఎవరికి వెళ్ళబోతుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మోడీ ఇచ్చినటువంటి హామీని మాదిగలు ఎస్సీ మాదిగలు నమ్మాలా వద్దా అనే దాని మీద కూడా ట్రోల్ చేసి మీ అభిప్రాయం తెలియజేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.